హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయిపోయింది కదా, మీరు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మేము కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే నేనైతే ఇంకా మా ఊరైతే వెళ్ళాను అనమాట, గుంటూరు. అంటే జస్ట్ ఒక 4 డేసేనండి, ఎక్కువ ఉండలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ ఒక 3 డేస్ 4 డేస్ అంతే అనమాట. మళ్ళీ ఇంక రిటర్న్ వచ్చేసి బ్యాక్ టు వర్క్ అన్నట్టు అయిపోయిందనమాట. సో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అండి అన్నీ కూడాను మన ఛానల్ చూసి చోడవరం నుంచి భవానీ గారు అనమాట, తను ఇంకా మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ గారు. చోడవరం నుంచి వచ్చానన్నారు. సో అంత దూరం నుంచి కూడా వెతుక్కుంటూ మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. అలాగే ఇంకా అడ్రస్ షేర్ చేయమంటే చేశాను. సో ఇంకా మనకి ఏంటంటే ఒక 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట. 2 ప్యాటర్న్ బ్లౌజెస్ లాగా కుట్టమన్నారు. ఫస్ట్ అవి 2 కుట్టించేసాను అనమాట పండగకి ముందు. ఇది పండగకి ఇమ్మన్నారు కానీ అవ్వలేదు. సో వర్క్ కదా, కొంచెం టైం పట్టుద్దని చెప్పాను. మరి ఇంకా సో తప్పదు. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 20 to 25 డేస్, లేదు అంటే ఒక 1 మంత్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చండి. కొంచెం లేట్ అవుద్ది, తప్పదనమాట, అన్ని ఆర్డర్స్ ఉండడం వల్ల అండి. సో అందుకని ఇంత టైము, లేకపోతే అసలు ఇంత టైం నేను ఎప్పుడూ తీసుకోను అసలు. మినిమం కాదు, మ్యాక్సిమము నేను 1 వీక్ to 10 డేస్లో ఇచ్చేసేదాన్ని ఎప్పుడు కూడాను, ఎవరి బ్లౌజెస్ తీసుకున్నా కూడా. అంటే ఆన్లైన్ పెట్టకముందనమాట. ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేశాకేనంటే హెవీ అయిపోయిందనమాట, ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో అందువల్ల టైం టేకింగ్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందరూ ఏంటంటే ఒక బ్లౌజే కదా మాకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు కదా అని, ఒక బ్లౌజ్ ఏంటంటే ఒకటి అలాగా నా దగ్గర 1 మంత్ బిఫోర్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళవి, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ నుంచి అలాగనమాట. సో అందువల్ల నేను టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి కొంచెం నాకు బాధగానే ఉంది, కానీ తప్పట్లేదనమాట. మళ్ళీ ముందుగా నేను ఒప్పేసుకొని తొందరగా ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ నాకు బాధగానే ఉంటుంది, వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా. సో అందుకని అనమాట ఆ టైమింగ్. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చెప్పాను కదా భవానీ గారిదని. సో శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి, మొత్తం పింక్, ఇలా గ్రీన్ బార్డర్ అనమాట, అండ్ గోల్డ్ జరీ ఉంది. సో ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. దీని ఏంటంటే ఫస్ట్ టైం అన్నారు, నేను ఫస్ట్ టైం ఇలా వర్క్ చేయించుకోవడం, కంప్యూటర్ వర్క్ అన్నారు. కొంచెం బాగా చేయండి, ఎలా వస్తుందో అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదండి వీడియోస్, బాగానే ఉంటుంది అని చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే మంచిగా మనము ఎక్కువగా పింక్ అనేది హైలైట్ చేయమన్నారనమాట. శారీలో ఎక్కువ పింక్ ఉంది కదా, సో ఈ పింక్ అనేది కొంచెం ఎక్కువగా హైలైట్ చేయండి అని చెప్పారు. సో అందుకే నేను బుటీస్ కూడా పింకే ఇచ్చేసాను. గోల్డ్ జరీ అనమాట, ఈ 2 కాంబినేషన్స్ తీసుకున్నాను. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ అంతా ఎంబోజ్ అవుతూ ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. ఇలా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాము. ప్యాడెడ్ బ్లౌజ్ కావాలన్నారు ప్రిన్సెస్ కట్లో. సో మనం ఏంటంటే ఇలాగా చేసేసి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ చేసామన్నమాట. అయితే లైనింగ్ అన్నది ఇచ్చారు కానీ అసలు సరిపోలేదు, చాలా తక్కువ క్లాత్ అనమాట. కొంచెం లైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే మనం తడుపుతాం కదా, కొంచెం షింక్ అవుతుంది. లైనింగ్లో ఏముందండి, కొంచెం ఎక్కువైనా పర్వాలేదనమాట. జాయింట్స్ అవి వేసుకోకుండా మనకి నీట్గా వస్తుంది అనమాట. వీళ్ళు లైనింగ్ ఇచ్చారు కానీ అసలు సరిపోలేదు. మళ్ళీ మా దగ్గర కొంచెం సరిపోకపోతే వేసామన్నమాట ఫ్రంట్ పార్ట్ వరకు. అయితే హ్యాంగింగ్స్ తినే అన్నారనమాట అంతకుముందు, మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారనమాట. సో చూడండి, ఇలాగా మధ్యలో కొంచెం ఎంబోజ్ అయ్యేటట్టుగా చేయండి అని తినే ఫస్ట్ మనకు చెప్పారనమాట. సో అలాగే మనం ఎంబోజ్ అయ్యేటట్టుగా కొంచెం క్లాత్ అనేది లోపల స్టఫింగ్ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాము. సో చాలా బాగా నీట్గా వచ్చిందనమాట బ్లౌజ్ అయితే. ఫస్ట్ 2 బ్లౌజెస్ తీసుకువెళ్ళిపోయారు పండగకి ముందని చెప్పాను కదా, ఇంక ఇప్పుడు ఇది కాల్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నప్పుడు కాల్ చేశారనమాట, అయిపోయిందా అని. సో అయిపోతుందండి, నేను ఊర్లో ఉన్నాను కదా, వేరే ఊర్లో. నేను వైజాగ్ వచ్చాక మీకు నేను చెప్తా అన్నాను, ఇంకా కాల్ చేయలేదు, నేను చేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మన సబ్స్క్రైబరే అన్నారండి, మన వైజాగ్లోనే ఉంటారనమాట. ఇవాళ చూపించేవన్నీ కూడాను వైజాగ్లో ఉన్న వాళ్ళవే అనమాట. అంటే మన ఛానల్ అండ్ ఇన్స్టా చూసి మన దగ్గరికి వచ్చి వేయించుకున్న వాళ్ళవే అనమాట, మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్వి. నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి, 1 సైడ్ ఇలా డాల్ లాగా వస్తుంది అనమాట.
చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ ఫినిషింగ్. ఇది నాకు మిషన్తో పాటు వచ్చిందండి. సో దీని డిజైన్ నెంబర్ కూడా అడుగుతున్నారు నేను షార్ట్స్లో పెట్టినప్పుడు. దీని నెంబరు అసలు విచిత్రమైన నెంబర్స్తో ఉంటాయి కదా. హెచ్బి అంటే యానీ క్రియేషన్స్లో కానీ జేసీ క్రియేషన్స్లో అయితే నేను చెప్పేస్తాను. ఇదేంటంటే మిషన్తో పాటు వచ్చినవి ఏంటంటే విచిత్రంగా ఉంటాయన్నమాట. నెంబర్స్ అనేవి సరిగ్గా ఉండవు. సో అందుకని నెంబర్ అడిగారు కానీ నేను చెప్పలేకపోయాను అనమాట. అది ఏంటి సెండ్లోనే ఏదో మాకేదో అలా ఒక నెంబర్తో అలా మాకు కొన్ని డిజైన్స్ పెన్ డ్రైవ్లోకి ఇస్తారు కదా. ఇప్పుడు కాదు, నేను హెచ్ఎస్డబ్ల్యూ పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు సంగతి అనమాట. అప్పుడు వచ్చిన డిజైన్ అనమాట. ఇలా హ్యాండ్స్ కూడా చక్కగా హెవీగా వస్తుంది అనమాట. ఇలా ఎల్బో హ్యాండ్ టైప్లో. ఇంకా అంతా నేను బుటీస్ అనేది అరేంజ్ చేశాను. నీట్గా ఉంటుందండి. ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికి అసలు ఫ్రంట్ నెక్కే లేదు. నేను ఇంకా బుటీస్ యాడ్ చేసి ఇచ్చాను అనమాట. దీనికి శారీ వచ్చేసి కాపర్ జరీ అండ్ స్లేట్ కలర్ అంటాం కదా, యాష్ స్లేట్ కలర్ కాదు, గచ్చకాయ కలర్ అనుకుంటా. ఇదేదో గచ్చకాయ కలర్ టైప్లో అనమాట. సో మనం ఈ కలర్ అండ్ కాపర్ జరీ ఈ 2 కాంబినేషన్స్ తీసుకొని ఇలా వేసామన్నమాట. శారీ అంతా ఇదే కలర్. శారీ అంతా గచ్చకాయ కలర్ అనమాట. ఇది నేను కాపర్ జరీ వచ్చింది. దీనికి మనం ఇలా డిజైన్ చేసాం అనమాట. బాగుందండి ఈ డిజైన్ ఫినిషింగ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ డిజైన్స్ ఇవాళ నేను చూపించబోయే డిజైన్స్ అన్నీ కూడాను ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతాయండి. నీట్ ఫినిషింగ్తో ఉంటాయన్నమాట. సో సెకండ్ బ్లౌజ్ ఇదనమాట. ఇంకా స్టిచ్చింగ్ చేసామన్నారు. సో ఈ 2 మాత్రం స్టిచ్చింగ్ చేసాం. ఇంకా ఇప్పుడు చూపించిపోయే డిజైన్స్ ఏంటంటే వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకుంటాం. జస్ట్ వర్క్ ఒకటి చేసిమ్మన్నారు అనమాట. నెక్స్ట్ 2 డిజైన్స్ వచ్చేసి తిని కూడా నేను చెప్పాను అనమాట. గీతా గారు మన సబ్స్క్రైబర్ అనమాట, ఇక్కడ వైజాగ్లోనే ఉంటారు. సో తిని ఏంటంటే 1 మంత్ బిఫోరే నాకు ఇచ్చారు. నేను అప్పుడే చెప్పాను అనమాట 1 మంత్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు అంటే ఓకేనండి. 1 మంత్ కాదు, ఇంకా 20 to 25 డేస్ అని చెప్పాను. సో ఎగ్జాక్ట్గా అదే టైం అయిందనమాట. 25 డేస్ అలా అన్నట్టు, 25 or 20 డేస్. సో ఇంకా తనకు కూడా పెట్టేసాను పిక్స్ అన్నీ కూడా. చాలా బాగున్నాయని చెప్పారు. తను ఈ 2 డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ అండి. హ్యాండ్స్ చాలా చక్కగా హెవీగా వస్తాయన్నమాట లైన్స్ ప్యాటర్న్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి గీతా గారు. తను అంతకుముందు కూడా మన దగ్గర చేయించుకున్నారు. ఇది సెకండ్ టైం అనమాట. సో ఎలా వస్తాయి డిజైన్స్, ఎలా వస్తాయో అని చాలా డౌట్ పడుతూ నాకు చాలాసార్లు కాల్స్ కూడా చేశారనమాట. బాగుంటాయండి, నేను సెలెక్ట్ చేసిన డిజైన్స్ బాగుంటాయా అని. నేను చాలా బాగుంటాయండి డిజైన్స్. కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చి క్యూట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, వేయించుకోవచ్చు. ఎందుకంటే మనం బ్యాక్ నెక్కి ఇలా ఆల్ ఓవర్ బూటీస్ ఇస్తున్నాం కాబట్టి డిజైన్ అనేది చక్కగా హైలైట్ అవుతుందండి. బాగుంటాయని నేను చెప్తూనే ఉన్నాను. దానికి నేను చెప్పినట్టుగానే చక్కగా వచ్చాయన్నమాట. అంత కట్ వర్క్ ప్యాటర్న్ అండి. శారీ అంతా గ్రీన్ అంటే లైట్ గోల్డ్ జరీ అనమాట. లైట్ కాపర్ గోల్డ్ లాగా ఉందన్నమాట. అది ఇదిగోండి ఇలాగా కాపర్, లైట్ కాపర్ అనమాట. ఫస్ట్ సిల్వర్ ఏమో అనుకున్నా కానీ సిల్వర్ అసలు కాదు, లైట్ కాపర్ అనమాట. సో గ్రీన్ వచ్చేసింది శారీ అంతా. సో మనం ఈ విధంగా డిజైన్ చేసాము. ఎంత బరువు ఉన్నాయి శారీస్ చాలా బరువు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దీనికి పంపించాలన్నమాట. నేను ఫొటోస్ ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా హ్యాంగింగ్స్ కావాలన్నారు. ఇవి తను కూడా భువనేశ్వర్ ఎక్కడికో పంపించాలి, కొరియర్ చేయాలని చెప్పారనమాట. హ్యాంగింగ్స్కి ఈ విధంగా వేయమన్నారు. లట్కన్స్ కొంచెం హెవీగా కావాలనేసరికి ఇలా డ్రాప్ షేప్లో ఒకటేమో స్క్వేర్ డైమండ్ షేప్లో ఇచ్చాయన్నమాట. హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చాయండి. చూడండి హ్యాండ్స్ చక్కగా. అసలు వాళ్ళకి ఏంటంటే డౌట్ వచ్చింది గీతా గారికి, ఇలాగా బార్డర్ వచ్చేసింది కదా, బార్డర్ వస్తే కనిపిస్తుందా అన్నారు. గ్రీన్ కలర్ కదండి శారీ అంతా, బాగానే కనిపిస్తుంది, వేసుకోవచ్చు అని చెప్పాను. మరి ఇంత హెవీ బార్డర్ వచ్చేసింది, బార్డర్ లెస్ చేద్దామంటే క్లాత్ సరిపోదు. సో మనం ఇలా బార్డర్ మీదే ఇలా చక్కగా కట్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ కుందన్స్ పెట్టాను అనమాట. అసలు ఇది నిన్నే ఇచ్చి పంపించేయాలి, కానీ నేను కుందన్స్ లైట్గా అక్కడక్కడ పెడతానండి అంటే ఓకే అన్నారు. సో కుందన్స్ నెక్ కూడా ఇక్కడ అక్కడక్కడ కుందన్స్ యాడ్ చేశాను అనమాట. ఈ చిన్న మల్టీ కలర్ కుందన్స్ స్మాల్వి, ఎందుకంటే ఇది డిజైన్ చూస్తే చాలా స్మాల్గా ఉంది కదా, విత్ తక్కువగా. సో అందుకే చిన్న కుందన్స్ యాడ్ చేస్తే బాగుంటుందని జస్ట్ ఈ లైన్ అలా పెట్టేసాను అనమాట. కుట్టించుకుంటే బాగుంటుందండి.
ఈ వర్క్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం అనమాట వేయడం. సింపుల్ డిజైను, కలర్ కాంబినేషన్ కూడా ఈ బ్రౌన్ కలర్ మీద చక్కగా కనిపిస్తుంది కదా. సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైనే. ఇంతవరకు నెక్ వేయలేదు, దీనికి వచ్చిన హ్యాండ్స్ వేసాము కానీ మనము నెక్ అయితే వేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట నెక్ వేయడం. చాలా అంటే చాలా బాగుందండి, ఫినిషింగ్ నీట్గా వచ్చిందనమాట. ఇంకా మనం ఇలా హ్యాంగింగ్స్ చక్కగా డైమండ్ షేప్లో ఇచ్చాం కదా, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా దీనికి బ్యాక్ బుటీస్ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ లాగా ఇచ్చేసి కుందన్స్ పెట్టేసాయి అనమాట. దీంట్లో వచ్చిన బుటీ కాదు ఇది, ఇది సపరేట్గా యాడ్ చేసి వేసాను. దీంట్లో వచ్చిన బుటీ ఏంటంటే దూరంగా వచ్చాయన్నమాట. అలా కాకుండా నేను కొంచెం దగ్గరగా వేరే బుటీని కొంచెం రిలేటెడ్గా దగ్గరగా ఉన్నది, సేమ్ రిలేటెడ్గా ఉన్నది. దీంట్లో వచ్చిన బుటీ ఏంటంటే ఇలాగ పైన 3 డాట్స్ లాగా వస్తాయి. మనం తీసుకుంది ఈ విధంగా వస్తుంది. నాకైతే ఈ బుట్టీనే బాగా నచ్చుద్ది అనమాట. ఇది కొంచెం పట్టు కూడా తక్కువగా ఉంటుంది ఈ బుట్టీ అన్నది, ఎందుకంటే ఈ ముడికుట్టు అనేది ఇలా లాగితే వచ్చేటట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఇలా తీసుకున్నా. దీనికి శారీ అంతా బ్లూ అండి, బ్లూ కలర్ వచ్చేసింది. ఈ జరీ కూడా లైట్ గోల్డ్ జరీ అనమాట. ఇదిగోండి లైట్ గోల్డ్ జరీ. హ్యాండ్స్ మాత్రం మనం చాలా డిజైన్స్కి ఈ డిజైన్, ఈ హ్యాండ్స్ పార్ట్ తీసుకొని అసలు విచ్చలవిడిగా మనం యాడ్ చేసి బాగా వేసామన్నమాట చాలా డిజైన్స్కి. ఈ లైన్స్ షోల్డర్ నుంచి హ్యాంగ్ అవుతున్న లైన్స్, ఈ డిజైన్ మాత్రం నెక్ డిజైన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడము. చాలా బాగుందన్నమాట. దీనికి శారీ కలర్ బ్లూ అన్నాను కదా, బ్లూ అండ్ లైట్ గోల్డ్ జరీ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో స్టిచ్చింగ్ అయిపోతే మళ్ళీ మంచి లుక్ వస్తుంది. తను ఏంటంటే వాళ్ళే చేసుకుంటారంట, వాళ్ళకి టైలర్ తనే కుట్టుకుంటా అన్నారనమాట. సో అందుకని ఇంకా మనం ఓన్లీ వర్క్ ఒకటి చేసి పంపిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ గీతా గారు. ఇంకా ఈ విధంగా 2 బ్లౌజెస్ కంప్లీట్ చేసాను అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి అది కూడా మన ఇన్స్టా ఫాలోవర్ అండి, తను సుగుణ గారు అనమాట. తిను ఇది 3rd టైము 4th టైము తన ఫ్రెండ్ని తీసుకొచ్చి మన షాప్కి అయితే అదే వచ్చారనమాట. సుగుణ గారు ఇక్కడ మన వైజాగ్లోనే ఉంటారు. మన ఇన్స్టా పేజ్ చూసి వచ్చామని అంతకుముందు ఒక 2 బ్లౌజెస్ చేయించుకున్నారనమాట. 2 or 3 బ్లౌజెస్ చేయించుకున్నారు. అది చాలా బాగున్నాయని చెప్పేసి తన ఫ్రెండ్కి ఇలాగా రిఫర్ చేస్తున్నాను, చాలా బాగున్నాయని మా ఫ్రెండ్ని తీసుకొచ్చానండి అని. తిను అంతే 20 days అవుద్ది అనుకుంటే ఇంక ఇప్పుడు పంపించేసేయాలి. శారీ కలర్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సుగుణ గారు. సో శారీ అంతా ఇలాగా వైలెట్ అనమాట, వైలెట్, ఇది పర్పుల్ అంటాము అది, అండ్ లైట్ బేబీ పింక్ కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. ఈ విధంగా మిర్రర్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. లైట్ కాపర్ జరీ అనమాట. అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. లైట్ కాపర్ జరీ నేను ఓన్లీ మిర్రర్స్కే ఇచ్చాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా కనిపించదు కదా, ఇది లైట్ కలరే కదా. అసలు బ్లౌజ్ అంతా ఇలా బుటీస్ లాగా వచ్చేసాయి, కాపర్ జరీ వీవింగ్తో బుటీస్ లాగా. కనిపిస్తుందా లేదా అన్నారనమాట. నేను అన్నాను కాంట్రాస్ట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా డిజైన్ ఎలివేట్ అవుద్దని చెప్పా. ఇప్పుడు శారీ ఇది కదండి, ఇంత కాంట్రాస్ట్గా వచ్చినప్పుడు చక్కగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో డిజైన్, మిర్రర్ వర్క్ అనమాట. బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చాను నేను. హ్యాంగింగ్స్ కావాలన్నారు లత్కన్స్. దీంట్లో ఉన్నదాన్ని కొంచెం నేను బిగ్ సైజ్ చేసేసి ఇలా డ్రాప్ షేప్లో ఇలా లత్కన్ ఇచ్చేసి అక్కడక్కడ కుందని పెట్టాను అనమాట. జస్ట్ ఇలా ఏంటి ఫ్రంట్ నెక్ ఈ విధంగా వేసాను అనమాట. మిర్రర్కి మాత్రం నేను జరీ ఇచ్చేసాను, ఇంకా మొత్తం మిగతాదంతా శారీ కలర్ అనమాట. హ్యాండ్స్ అయితే లైన్స్ లాగా, అసలు ఇది క్లాత్ అనేది కొంచెం క్రాస్గా వెళ్ళిపోయిందండి, అందువల్ల లైన్స్ అనేది ఈ విధంగా వచ్చాయన్నమాట. నేను వర్క్ ఫ్రేమ్ నుంచి తీసాక నాకు అనిపించింది అనమాట, క్లాత్ చాలా క్రాస్గా ఉందన్నమాట. మనం ఫ్రేమ్కి బిగించడానికి అలా ఉంది, క్రాస్లో ఉంది ఎక్కువ. సో లైన్స్గా ఈ విధంగా వేసాము. క్లాత్ కూడా చూసుకోవాలండి మనం వేసే ముందు. లైన్స్ కూడా మనకి లైన్స్ డిజైన్ కాబట్టి క్లాత్ ఎలా ఉంది, స్ట్రైట్ ఉందా క్రాస్ ఉందని చూసుకోవాలన్నమాట కంపల్సరీగా. ఇది కొంచెం క్రాస్గా ఉందన్నమాట ఎక్కువగా, సో అందుకే ఇలా వచ్చిందనమాట హ్యాండ్స్ పార్ట్. ఇంకా ఉన్నాయండి, బెంగళూరు నుంచి స్వాతి గారు మనకి 3 బ్లౌజెస్ అయితే పంపించారనమాట. అవి సగంలో ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బెంగళూరు నుంచి మనకు కొరియర్ చేశారనమాట మన యూట్యూబ్ ఛానల్ చూసి.
సో తనవి మంచి డిజైన్స్ అనమాట. 3 డిజైన్స్ కూడాను మంచి హెవీ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అవి వస్తున్నాయి. జస్ట్ వర్క్ ఒకటి చేసి ఇమ్మన్నారనమాట. ఇంకా సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను అనమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. 3 ఆప్షన్స్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.